మేము తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్నటువంటి డాటా ఎంట్రీ కమ్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాం. గత 14 years నుండి పనిచేస్తున్నాం. 2010 సర్క్యులర్ ప్రకారం అపాయింట్మెంట్ అయినాము. ఆ సర్క్యులర్ ప్రకారం మా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. 2017లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాకు స్కిల్ టెస్ట్ కూడా పెట్టారు. ఆ స్కిల్ టెస్ట్ లో కూడా మేము పాస్ అయ్యాము. అయితే అదే సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు మమ్మల్ని కొనసాగించాలని మేము మా సెక్రటరీ గారిని విన్నవించుకోవడానికి కోసము ప్రజాభవన్కి రావడం జరిగింది. సార్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా పోస్ట్లో వస్తున్నటువంటి ప్రమోషన్ ద్వారా కానీ, కంపెన్సేటరీ గ్రౌండ్ ద్వారా కానీ, ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, న్యూలీ రిక్రూట్మెంట్ గ్రూప్ 4 ద్వారా వచ్చేటువంటి ఎంప్లాయీస్కు మేము స్వాగతం పలుకుతూనే మేము ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. కాబట్టి నా సర్వీస్ వచ్చేసి ఈ సొసైటీ లోపల 26 సంవత్సరాల నుండి నేను ఉమారాణి లతీఫుద్దీన్ గారు లాంటి వాళ్ళం పనిచేస్తున్నాము. 25 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఇవాళ రోడ్డు పాలు కావాలంటే మాకు బాధగా ఉంది. మా పోస్టులను సెక్యూరిటీ చేసేటువంటి, సర్దుబాటు చేసేటువంటి ఈ 2010 ఏదైతే సర్క్యులర్ ఉందో ఈ సర్క్యులర్ ప్రకారము మమ్మల్ని సర్క్యులర్ నెంబర్ A3H ఎస్టాబ్లిష్మెంట్ 46217/2009 22/7/2010 సర్క్యులర్ ప్రకారము రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుండి సూపరింటెండెంట్ క్యాడర్ వరకు ఒక స్కూల్లో 5 పోస్టులు ఉంటాయి. 5 పోస్టులలో సీనియర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులలో మా అగ్నిస్ట్ పోస్టుగా మమ్మల్ని కంటిన్యూషన్ చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసము, మా బతుకులు బాగుపరచడం కోసము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏర్పడిన ప్రజాభవన్కి వేదికగా వచ్చి మా ఓటు విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా 350 కుటుంబాలను ఆదుకోగలరని, రోడ్డు పాలు చేయకుండా మా జీవితాలను కాపాడగలరని సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మా రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.